गणाधिपतये नमो नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु आनो दिवो बृहतः पर्वतादा सरस्वती यजता गन्तु यज्ञम् अवन् देवी जुजुषाणा कृताची षड्मान्नो वाचमुषति शृणोतु श्रीगुरुभ्यो नमः हरिः ओम् वागीशादिदिवौकसः समञ्चन्ति यम् यन्नामस्मरणेन विघ्ननिचयोध्वस्तो भवेत् सत्वरम् योऽयं हैमवती महेशतनयो ज्येष्ठो विशाखाग्रजः तं हेरम्बमहं प्रणौमि सततं सिद्ध्या च बुद्ध्यान्वितम् वागीशाद्याः सुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्या स्युः तन्नमामि गजाननम् व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे शुकतातन्तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफाललोचनः शम्भुर्भगवान् बादरायणः మానవాళిపై అఖండమైనటువంటి అవ్యాజమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి అనుకంపతో మనకందరకు పురాణ సంపదను అనుగ్రహించి మనల్ని కృతార్థులు చేసినటువంటి బాదరాయణ పాదపద్మములకు నమస్కరిస్తూ ఎవ్వరి ముఖము నుండి భాగవతామృతము జాలువారినదో అట్టి శుకరాట్ అవధూతరాట్గా పేరొందినటువంటి శ్రీ శుకబ్రహ్మర్షి యొక్క పాదపద్మములకు నమస్కరిస్తూ వ్యాసమునీంద్రావతారమా అన్నట్లు కేరళ ప్రదేశమందు జన్మించి ఉద్గ్రంథమైనటువంటి భాగవతామృతాన్ని అంతే స్థాయిలో రమణీయతమంగా మనకందరకు భక్తిని రసాయనంగా అమృతంగా పంచిపెట్టినటువంటి నారాయణ భట్ట తిరువరిజుల పాదపద్మములకు నమస్కరిస్తూ మన అధ్యయన సత్రమునందు నారాయణీయమునందు నేడు 6వ దశకము యొక్క తాత్పర్యార్థమును గ్రహించడానికి ప్రయత్నం చేతముగాక. ఏవం చతుర్దశ జగన్మయతాంగతస్య పాతాళమీశ తవ పాదతలం వదంతి పాదోర్ధ్వదేశమపి దేవరసాతలంతే గుల్ఫద్వయం ఖలు మహాతలమద్భుతాత్మన్. భగవత్ సృష్టి ఏ రకంగా ఉంటుంది, సృష్టికి ముందు ఏ రకంగా ఉన్నాడు స్వామి, 25 తత్వములు ఏ రకంగా ఆవిర్భవించాయి అనేటువంటి విషయాలను పంచమ దశకంలో చదువుకొని ఉన్నాము. దాని తర్వాత స్వామి ఈ జగత్ స్వరూపంగా ఉన్నాడు, జగత్తుకి స్వామికి అభేదము అని జగత్ స్వరూపంగా ఉన్నటువంటి స్వామిని ఆరాధిస్తూ ఉన్నటువంటి భాగవత శ్లోకములను చక్కగా గ్రహించి తాత్పర్యార్థముగా తమదైన శైలిలో నారాయణ భట్ట తిరువరుజుల వారు 6వ దశకమునందు శ్లోకాలని రచన చేసి ఉన్నారు. ఆ శ్లోకాలు ఇవన్నమాట. ఏవం చతుర్దశ జగన్మయతాంగతస్య పాతాళమీశ తవ పాదతలం వదంతి పాదోర్ధ్వదేశమపి దేవరసాతలంతే గుల్ఫద్వయం ఖలు మహాతలమద్భుతాత్మన్. చతుర్దశ జగన్మయతాంగతస్య
14 భువనముల యొక్క స్వరూపముగా ఉన్నటువంటి వాడవైన ఓ నారాయణుడా, గురువాయూపరాధీశుడా, అందున స్పష్టతరంగా చెప్పటం కోసం నీ యొక్క పాదతలాన్ని పాతాళలోకంగా చెప్పాలి అని భాగవతం ఉద్ఘోషిస్తూ ఉన్నది అని చెబుతూ ఉన్నారు. అలాగే పాదము యొక్క క్రింది భాగము పాతాళము అంటే అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళములు అనేటువంటి పేరుతో వీటిని అధోలోకములు అంటారన్నమాట. భూమి కంటే దిగువన ఉన్నటువంటి లోకములు. భూమి కంటే ఎగువ ఉన్నటువంటి లోకములు భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనోలోకము, తపోలోకము, సత్యలోకము అని. వీటన్నింటికి నడుమ భూలోకము ఉన్నది. అప్పుడు ఆ పాతాళ లోకము ఏమిటి అంటే స్వామివారి యొక్క పాదతలమే అని చెబుతూ, ఆ పాదము యొక్క ఊర్ధ్వదేశం ఏమిటి అంటే అదే రసాతల లోకము అని చెప్పి, తరువాత దానికంటే ఆ గుల్ఫద్వయము అని అంటే అందెల భాగముల ఆ పాదములకు కొంచెం ఎగువన ఉండేటువంటి భాగమును రెండు ప్రదేశములను కూడా మహాతల లోకములుగా చెబుతున్నారు. అద్భుతాత్మన్ అని చెబుతూ ఉమ్, జంఘే తలాతలమథో సుతలంచ జాను కించోరుభాగయుగలం వితలాతలే ద్వే క్షోణీతలం జఘనమంబరమంగనాభిర్వక్షశ్చ శక్రనిలయస్తవ చక్రపాణి. అప్పుడు జంఘే తలాతలం ఇంకా పిక్క భాగములు ఏవైతే ఉన్నాయో అవి తలాతల లోకముగా చెబితే, ఆ మోకాలు భాగం సుతలము, సుతల లోకము. తరువాత ఊరు భాగ యుగలము, రెండు తొడలు కూడా వితల లోకము, అతల లోకముగా చెబుతున్నారు. తరువాత క్షోణీతలం జఘనం, ఆ నడుము భాగము ఈ భూలోకమే, స్వామివారి యొక్క భూలోకం నడుము భాగం భూలోకంగా చెప్పబడుతుంది. అంబరమంగనాభి అంటే భువర్లోకము, ఈ ఆకాశ ప్రదేశం అంతా కూడా స్వామివారి యొక్క నాభి ప్రదేశంగా చెబుతున్నారు. వక్షశ్చ శక్ర నిలయస్తవ చక్రపాణి, చక్రమును పాణియందు ధరించినటువంటి వాడా, సుదర్శన చక్రముతో శోభిల్లేటువంటి నారాయణుడా, గురువాయూపరాధీశుడా, ఆ నీ యొక్క వక్షస్థలం ఏమైతే ఉన్నదో అది సాక్షాత్తుగా స్వర్గలోకమాయే అని చెప్పి, తరువాత గ్రీవామహస్తవ ముఖంచ జనస్తపస్తు ఫాలం శిరస్తవ సమస్తమయస్య సత్యం ఏవం జగన్మయతను జగదాశ్రితైరప్యన్యైర్నిబద్ధవపుషే భగవన్నమస్తే. ఇక చాలా చక్కగా చెబుతూ ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా ఆ ఉమ్, ఇక గ్రీవా మహః, ఆ కంఠభాగము, మెడ మెడ దగ్గర మెడ భాగం ఏదైతే ఉన్నదో అది మహర్లోకముగా చెప్తున్నారు. ఇక ముఖంచ జనః,
ఆ ముఖార విందము వదనార విందం ఏదైతే ఉన్నదో అది జనోలోకమట. తరువాత అందులోనూ నుదుటి భాగం ఉండేది నుదురు. ఆ నుదుటి భాగము తపోలోకంగా చెబుతూ ఉన్నారు. తరువాత శిరస్సు ఏదైతే ఉన్నదో అది సత్యలోకమాయే. సమస్తమయుడుగా ఉన్నటువంటి ఓ నారాయణుడా, నీ శిరస్సు సాక్షాత్తు సత్యలోకమాయే. ఏవం జగన్మయతనో జగదాశ్రితైః అప్యన్యైర్నిబద్ధవపుషే భగవన్ నమస్తే. జగన్మయతనువుగా ఉన్నటువంటి నారాయణుడా అంటే ఈ జగత్ అంతా కూడా, లేకపోతే శరీరం అంతా జగన్మయంగా ఉన్నటువంటి వాడా, ఈ శరీరమే ఈ జగత్తుగా కలిగినటువంటి వాడా, ఈ శరీరం ఏదైతే ఉన్నదో అదే ప్రపంచమయంగా ఉన్నటువంటి వాడా, అటువంటి నారాయణుడా జగదాశ్రితై అప్యన్యై నిబద్ధ వపుషే. జగత్తుని ఆశ్రయించి జగత్తు యొక్క నిర్మాణంలో ముఖ్యమైనటువంటి విషయాలు వేరే ఏమైతే ఉన్నాయో వాటన్నింటి చేత కూడా కూడబడి ఉన్నటువంటి వాడా, అటువంటి నారాయణుడా పరమాత్ముడా, నమస్తే నీకు నమస్కారము అని చెప్పి త్వద్బ్రహ్మరంధ్రపదమీశ్వర విశ్వకంద ఛందాంసి కేశవ ఘనాస్తవ కేశపాశా ఉల్లాసి చిల్లియుగలం ద్రుహిణస్య గేహం పక్ష్మాణి రాత్రి దివసౌ సవితా చ నేత్రే. ఇక బ్రహ్మరంధ్ర భాగం ఏదైతే ఉన్నదో శిరస్సునందు సూక్ష్మమైనటువంటి భాగాన్ని బ్రహ్మరంధ్రము అంటారు. ఆ బ్రహ్మరంధ్రము ఏదైతే ఉన్నదో అది వేదములు. ఈశ్వర విశ్వకంద. ఓకే. విశ్వకంద అంటే ఈ విశ్వం అంతటికూ కూడా మూలభూతముగా ఉన్నటువంటి వాడా అని అర్థం. అటువంటి నారాయణుడా, నీ బ్రహ్మరంధ్రం ఉన్నదే అవియే వేదములు. అది ఏ వేదములు. కేశవ ఘనాస్తవ కేశపాశాః. ఓ కేశవుడా, మేఘముల యొక్క సముదాయం ఏదైతే ఉన్నదో అది నీ కేశపాశములు. ఉల్లాసి చిల్లియుగలం ద్రుహిణస్య గేహం. రెండు భ్రూవులు ఏవైతే ఉన్నాయో అంటే కనుబొమ్మలన్నమాట. రెండు కనుబొమ్మలు కూడా సాక్షాత్తుగా బ్రహ్మగారి యొక్క స్థానము. ద్రుహిణుడు అంటే బ్రహ్మ అని. తరువాత పక్ష్మాని రాత్రి దివసౌ. ఆ కను రెప్పలు ఏవైతే ఉన్నాయో అవే రాత్రింబవళ్ళు అని చెప్పి సవితాచ నేత్రే. నీ యొక్క రెండు కన్నులు కూడా సాక్షాత్తు ఆ సూర్యుడే నారాయణుడా అని చెబుతూ నిశ్శేష విశ్వరచనా చ కటాక్షమోక్ష కర్ణౌ దిశోస్వియుగలం తవ నాసికే ద్వే లోభత్రపే చ భగవన్నధరోత్తరోష్ఠౌ తారాగణాశ్చ దశనాశ్య మనశ్చ దంష్ట్రా. ఇక ఈ విశ్వమును నిర్మాణం చేయాలి అని సంకల్పంతో పాటు ఇంత విశ్వ నిర్మాణం అంతా చేసావు కదా, అదంతా ఎలా జరిగింది అంటే కటాక్ష మోక్ష. ఒక్కసారి ఆ కనుచూపుతో ఇలా కనుసైగ లాంటిదంటే ఒక జారువాలు చూపు అంటాం కదా, అలాంటి ఒక కటాక్షం అన్నమాట. ఆ ఒక్క కటాక్షమే, స్వామివారి యొక్క కటాక్షమే ఇంతటి సృష్టి కార్యం కూడాట. అంటే వారికి అసంభవమైనటువంటి విషయం ఏమైనా ఉంటుందా? ఇంతటి మహత్తరమైనటువంటి అతి భయంకరమైనటువంటి విషయాలతో కూడినటువంటి ఈ విశ్వ సృష్టి ఏదైతే ఉన్నదో అదంతా కూడా స్వామివారి యొక్క
కటాక్ష విశేషంగా చెబుతూ ఉన్నారు. తరువాత కర్ణౌ దిశః, దిక్కులన్నీ వారి యొక్క కర్ణస్థానీయములు. అశ్వియుగలం తవ నాసికే ద్వే, నీ రెండు ముక్కు పుటములు కూడా, నాసికా పుటములు రెండూ కూడా అశ్విని దేవతలాయే. లోభత్రపే చ భగవన్ అధరోత్తరోష్ఠౌ, క్రింది పెదవి లోభముగాను, పై పెదవి సిగ్గుగాను, అంటే లజ్జ, ఈ రెంటిగాను వర్ణిస్తూ ఉన్నారు. తారాగణాశ్చ దశనాః, సామాన్యమైనటువంటి పనులన్నీ, పళ్ళు ఏవైతే ఉన్నాయో, పన్ ప అంటే దంత భాగములు, దంతములన్నీ కూడా ఆ కనిపించేటువంటి నక్షత్ర సమూహములాయే. అందులోనూ ఆ వెనుకటి కోరదంతములు ఏవైతే ఉన్నాయో అవి శమనుడు, అంటే కార్తాంతికుడు అన్నమాట, యముడు అని చెబుతూ ఉన్నారు. ఇక మాయా విలాసహసితం శ్వసితం సమీరో జిహ్వాజలం వచనమీశకుంత పంక్తి సిద్ధాదయస్వరగణాముఖరంధ్రమగ్ని దేవాభుజాస్తనయుగంతవ ధర్మదేవ. మాయా విలాసహసితం, చక్కటి చిరునగు మోము కలవాడవైనటువంటి ఓ నారాయణుడా, నీ చిరునగ ఉన్నది కదా, అదే మాయ. మనం విష్ణుమాయ అంటూ ఉంటాం చాలా సందర్భాల్లో. అంటే ఎక్కడైనా సరే స్వామి ఒక చక్కటి ఆ చమత్కారంతో కూడినటువంటి ఒక్క చిరునవ్వు చిందించాడు అంటే ఏదో పెద్ద మాయ జరిగింది అని అర్థం. అది విష్ణుమాయ అని. అది ఆ విలాసమైనటువంటి చిరునగవు ఏదైతే ఉన్నదో అది మాయట. ఇక వారి ఉచ్ఛ్వాస నిశ్వాసములే వాయుదేవుడు. వారి జిహ్వ, నాలిక ఏదైతే ఉన్నదో అదే జలము. వారి యొక్క వచనం ఏదైతే ఉన్నదో ఈ సమస్త ప్రపంచమునందు ఉన్నటువంటి శకుంత పక్షుల యొక్క కిలకిలారావములే వారి యొక్క వచనము. సిద్ధాదయ స్వరగణా, స్వరం ఏదైతే ఉన్నదో ఆ స్వరములన్నీ కూడా సిద్ధాదులే, సిద్ధులు, దేవవైద్యులు ఇత్యాదులు వారందరూ. ఇక ముఖరంధ్రం అగ్ని, నోటి భాగములో ఉండేటువంటి ఆ నోటి లోపలికి చొచ్చుకుని పోయే ఆ గుహలా ఉండేటువంటి ద్వారం ఏదైతే ఉన్నదో అది ఏ అగ్ని, అగ్నికి స్థానమట. ఇక దేవతలందరూ కూడా స్వామివారి యొక్క భుజములాయే. ఆ స్తనస్థానం ఏదైతే ఉన్నదో అది ధర్మదేవుడట. తరువాత పృష్ఠంత్వధర్మ ఇహ దేవ మనస్సుధాంశురవ్యక్తమేవ హృదయంబుజమంబుజాక్ష కుక్షిः సముద్ర నివహావసనంతు సంధ్యే శేఫః ప్రజాపతిరసౌ వృషణౌ చ మిత్రః. ఇక స్వామివారి యొక్క పృష్ఠభాగం ఏదైతే ఉన్నదో అది అధర్మమట. తరువాత స్వామివారి యొక్క మనస్సు చంద్రుడు. అవ్యక్తముగా ఉన్నటువంటిది ఏమిటియా అంటే హృదయంబుజం అంటున్నారు. అంటే ఆ హృత్పుండరీకం అన్నమాట. అది అవ్యక్తం. ఓ అంబుజాక్ష, ఓ పుండరీకాక్ష, ఓ పుష్కరాక్ష అని సంబోధనలతో కీర్తింపబడినటువంటి ఓ నారాయణుడా, కుక్షి సముద్ర నివహాః, నీ యొక్క ఉదర భాగం ఉన్నది కదా, అన్ని సముద్రములున్ను
వసనంతు సంధ్యే, నీవు ధరించిన వస్త్రములే సంధ్యాకాలములు. శేఫః ప్రజాపతి, నీ జననేంద్రియమే ప్రజాపతి. వృషణములు మిత్రుడు అని చెబుతూ, శ్రోణీస్థలం మృగగణాః పదయోర్నఖాస్తే హస్త్యుష్ట్రసైంధవముఖాగమనంతు కాల విప్రాదివర్ణభవనం వదనాబ్జబాహుచారూరుయుగ్మచరణం కరుణాంబుధే తే. ఇక వెనుక ఉన్నటువంటి, అంటే పృష్ఠభాగము కంటే దిగువన ఉన్నటువంటి స్థానం శ్రోణీస్థలం అంటారు. అది మొత్తం పశుపక్ష్యాది మృగ విశేషములతో కూడినటువంటి మృగ ప్రపంచం అన్నమాట. నీ పాదముల యొక్క గోళ్ళు ఏవైతే ఉన్నాయో అవే ఏనుగులు, ఒంటెలు, ఇక గుర్రములు ఇత్యాదులన్నీను. నీ యొక్క గమనమున్నది కదా స్వామి, అది ఏ కాలము. విప్రాది వర్ణభవనం, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రములతో, శూద్రుడు అనే పేరుతో ఉన్నటువంటి వర్ణ చతుష్టయము, చతుర్వర్ణములు కూడా వదనాబ్జ బాహు చారూరుయుగ్మ చరణం కర్ణాంబుధేతే, అంటే వదనాబ్జము నుండి విప్రులు పుట్టినట్లయితే, బాహువుల నుండి క్షత్రియులు, ఊరుయుగ్మముల నుండి వైశ్యులు, ఆ ఇక పాదముల నుంచి శూద్రులు కలిగారు అని చెప్పి పురుష సూక్తంలో మంత్రార్థం ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ మనకి గోచరిస్తూ ఉన్నది. కరుణాంబుధే తే, కరుణ, కరుణ అనేటువంటి సముద్రముగా ఉన్నటువంటి వాడా, సముద్ర స్వరూపుడా. కరుణ ఎంత ఉన్నది అంటే చెప్పడానికి వీట్లేదు కాబట్టి, సముద్రము విస్తీర్ణం చెప్పడానికి అలవి కాదు కాబట్టి, అటువంటి సముద్రంతో పోల్చి మహనీయులు చెప్పారు. వారి యొక్క కరుణని అనుభవించినటువంటి మహనీయులు భాగవతోత్తములు కరుణాంబుధి అని సంబోధించారన్నమాట. తరువాత సంసార చక్రమయి చక్రధర క్రియాస్తే వీర్యం మహాసురగణోస్థికులాని శైలా నాడ్యః సరిత్ సముదయస్తరవశ్చరోమ జీయాదిదంబపుర నిర్వచనీయమీశ. స్వామి, ఈ సంసార చక్రం ఏదైతే ఉన్నదో అది నీ యొక్క పనులు. ఓ చక్రధరుడా, చక్రపాణి, చక్రధర అని సంబోధిస్తూ ఉన్నారు. ఓ నారాయణుడా, నీ క్రియలన్నీ కూడా ఈ సంసార చక్రమే. ఇక మహాసురగణ తవ వీర్తే వీర్యం, నీ యొక్క పరాక్రమం ఏదైతే ఉన్నదో అది సమస్త అసురలోకములు, అసుర అసురగణములున్ను. ఇక అస్థికులాని శైలాహ, శైలము పర్వతములు ఏవైతే ఉన్నాయో మనకు కనిపిస్తూ ఉన్నాయో అది నీ అస్థి విశేషములాయే. నాడ్య సరిత్ సముదయ స్తరవశ్చరోమ, సరిత్ సముదయము అంటే నదీగణం అన్నమాట. ఈ భూమండలం మీద లేకపోతే సమస్త జగన్మండలం మీద ఉన్నటువంటి సరిత్ సముదయములు అంటే నదీ ప్రవాహ విశేషములు ఏవైతే ఉన్నాయో అవి స్వామివారి యొక్క నాడులన్నమాట. శరీరమునందున్నటువంటి నాడులు అని చెబుతున్నారు. తరవశ్చ రోమ, చెట్లు రోమములట, స్వామివారి యొక్క రోమములే. అంటే ఇక్కడ మనకు కనిపించే చెట్లన్నీ కూడా స్వామివారి యొక్క రోమములుగా చెబుతున్నారు. అందుకనే
ఉపనిషద్వాక్యం. ఖం వాయుమగ్నిం సలిలం మహీంచ జ్యోతింషి సత్వాని దిశో ద్రుమాదీన్ సరిత్సముద్రాంశ్చ హరేः శరీరం యత్కించ భూతం ప్రణమేదనన్యః అని మహనీయులు చెబుతారు. పృథివీ అది పంచభూతములు గాని, నదులు గాని, సముద్రములు గాని, దిక్కులు గాని, చెట్లు గాని, పుట్టలు గాని, దేనినైనా నీవు నమస్కరించవయ్యా, అన్నీ హరి యొక్క తను విశేషమే అని చెబుతున్నారు. ఏ ఏది హరి హరి కానిది ఏది చెప్పు అని ప్రశ్న. అది లేదాయే అని సమాధానం అనుభవంలోకి మహనీయులకు వచ్చింది. అందుచేత జీయాదిదం వపుః, అటువంటి ఈ జగన్మయ శరీరము ఏదైతే ఉన్నదో, ఓ నారాయణుడా, నీ యొక్క శరీరము జయమునందుగాక, జయమునందుగాక. జీయాదిదం అనిర్వచనీయమీష, నిర్వచనానికి అందుతుందా ఏమి? అటువంటి అనిర్వచనీయమైనటువంటి నీ వపుస్సు ఏదైతే ఉన్నదో అది జీయాత్ అని చెప్పి, ఈదృగ్జగన్మయ వపుస్తవ కర్మ భాజాం కర్మావసాన సమయే స్మరణీయమాహు తస్యాంతరాత్మ వపుషే విమలాత్మనేతే వాతాలయాధిప నమోస్తు నిరుంధిరోగాన్. ఈదృగ్జగన్మయ వపుః, ఇవ్విధంగా వర్ణింపబడినటువంటి జగన్మయమైనటువంటి తనువు కలిగినటువంటి వాడవైన ఓ నారాయణుడా, ఇవ్విధంగా వర్ణింపబడినటువంటి శరీరమును కలిగిన వాడవైన నీవు, ఎటువంటి శరీరము, జగన్మయ రూపమైనటువంటి శరీరం ఏదైతే ఉన్నదో, నీ యొక్క శరీరము జగన్మయ రూపంగా ఉన్నటువంటి నీ శరీరం ఏదైతే ఉన్నదో అది కర్మ కర్మభాజాం కర్మావసాన సమయే స్మరణీయం ఆహుః. మనందరం కర్మభాక్కులం అన్నమాట. అంటే ఏదో పుణ్యం, కాస్త పుణ్యం కాస్త పాపం చేసి వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం. అటువంటి కర్మభాక్కులం కాబట్టి కర్మావసాన సమయే, ఇక కర్మావసాన సమయే అంటే ప్రతి జన్మలోనూ కూడా అవసాన దశ ఒకటి ఉంటుంది కదా, అది కర్మావసానం అన్నమాట. ఇంక కర్మ చేయడానికి ఆ ఉపాధి సహకరించదు, వేరే ఉపాధి తీసుకోవాల్సి వస్తుంది. మధ్యలో చిన్న గ్యాప్ అన్నమాట. సో అటువంటి కర్మావసాన సమయంలో స్మరణీయం ఆహుహు అంటే మనము మరణశయ్యపై ఉన్నప్పుడు అటువంటి స్వామి యొక్క జగన్మయమైనటువంటి శరీరాన్ని స్మరించుకోవాలట. అది మనకి ఉపదేశంగా చెబుతూ ఉన్నారు నారాయణ భట్టిత్రవర్యుల వారు. తస్యాంతరాత్మవపుషే విమలాత్మనేతే, తస్య అంతరాత్మ వపుషే అని చెబుతూ ఉన్నారు. అంటే ఈ విరాట్ స్వరూపంగా ఉన్నటువంటి బ్రహ్మాండం యొక్క అంతరాత్మగా వెలుగొందేటువంటి నారాయణుడా, వాతాలయాధిప, ఓ గురువాయూపురాధీశుడా, నమోస్తు, నీకు నమస్కారమయ్యా. నిరుంధి రోగాన్, రోగములన్నింటినీ కూడా పరిహరించుము స్వామి, నిర్మూలించుము స్వామి అని చెప్పి అంతటితో ఎంతో ఉద్గ్రంథ సారాన్ని, భాగవత ప్రోక్తమైనటువంటి మహాగభీరమైనటువంటి శ్లోక సారాన్ని చాలా సులభమైనటువంటి శైలిలో అందంగా రమణీయంగా ఈ శ్లోకాలలో ఉట్టంకించి యథాపూర్వంగా చివరి శ్లోకంలో స్వామి నా రోగములను పరిహరించు అనేటువంటి విజ్ఞప్తి చేసుకుంటూ ముగించి ఉన్నారు. అంతటితో ఆ దశకం యొక్క అర్థాన్ని మనం అనుసంధానం చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంత అన్నయ్య పద్దెనిమిదవ దశకం చేసామా, పూర్తయిందా?
ఐదు శ్లోకాలు మాత్రం అయ్యాయి. 5 వరకే కరెక్ట్. ఆహా, ఓకే ఓకే. ఉమ్, 18లో 5 అయ్యాయి అనమాట. ఉమ్. మిగతా 5 చెప్పుకోవడానికి ప్రయత్నించాను. గురుగారు ఒక ప్రశ్న. ఈ ఈ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని వసంత తిలక అనే ఛందస్సులో చెప్పారు. దానికి ఏమైనా ప్రాధాన్యత ఉందంటారు? అంటే వారు ఇంచుమించుగా ఛందస్సులన్నింటినీ కూడా వినియోగించినట్టుగా తెలుస్తోంది అన్నయ్య. ఓకే. అంటే కేవలం వసంత తిలక అనే కాకుండా, అంటే ఈ విషయాలను వసంత తిలకంలోనే ఆ, చెప్పడం. అంటే ఎందుకు అంటే స్వామివారి యొక్క ఈ జగన్మయమైనటువంటి తనువుని వసంత తిలకలో చెప్పడంలో ఏమైనా స్వారస్యం ఉందా చూడాలి. నాకు ఆ, తెలియదు. నమస్కారం గురువు గారు. అయ్యమ్మ, అత్తయ్య గారు నమస్కారం. హలో. నమస్కారం అండి. 18వది ఓపెన్ చేస్తున్నాను. భూయస్తాన్నిజకులముఖ్యవత్సయుక్తైర్దేవాద్యైः సముచితచారుभाजनेषु అన్నాదీన్యభిలషితాని తాని తాని స్వచ్ఛందం సురభితనూమదూదుహస్త్వం. పృథువుగా అవతరిస్తూ ఉన్నాడు కదా స్వామి. చెబుతున్నారు వారి యొక్క స్వరూపం. పదచ్ఛేదం రాసుకుందాం. భూయః, మొదటి పదం భూయః. తరువాత తాం. తరువాత నిజకుల ముఖ్య వత్సయుక్తై అనేది పదం. నిజకుల ముఖ్య వత్సయుక్తై. తరువాత దేవాద్యై. తరువాత సముచిత చారుభాజనేషు. తరువాత అన్నాదీని.
తరువాత అభిలషితాని. తరువాత తాని, మళ్ళీ తాని. తరువాత స్వచ్ఛందం. తరువాత సురభితను. తరువాత అదూదుహ. అదూదుహ. తరువాత త్వం. నమస్కారం గురుగారు. నమస్కారం. మూడో లైన్లో యాని తాని అని ఉన్నది. అంటే ఈ ఈ పాత పుస్తకంలో, అంటే సంస్కృత ప్రాచీన పుస్తకంలో తాని ఉమ్. తాని ఉంది. అయితే తాని తాని అని రాసుకోమంటారా మమ్మల్ని? ఆ, అంటే ఒక చోట యాని తాని అని కనిపించింది నాకు కూడా. ఉమ్. కానీ పాత పుస్తకంలో ఒక్క నిమిషం అలాగే ఉందండి. ఉమ్, తాని తాని అనే రాశారు ఇక్కడ. అలాగే చెప్పిస్తుందామండి. అలాగేనండి, దిద్దుకుంటా. సంస్కృత పుస్తకం, ఇంకొక సంస్కృత పుస్తకం కూడా ఉండాలి. మీ దగ్గర రెండు ఉన్నాయా అన్నయ్య? నా దగ్గర ఉన్నదల్లా అండి, నా దగ్గర 4 అన్నాదీని ఉన్నాయి. అభిలషితాని యాని తాని అని ఉంది. అభిలషితాని యాని తాని అని ఆహా. ఉంది. ఆ, అది సంస్కృత పుస్తకమా, తెలుగు లిపియా? తెలుగు లిపి. తెలుగు లిపిలో ఉన్నదా? అదే. ఉమ్, ఇక్కడ ప్రాచీన పుస్తకంలో తాని తాని అనే కనిపిస్తోంది. ఆ, అలాగే ఉంచుకుందాం. అలాగే. అంటే దీని యొక్క తాత్పర్యం ఏమిటంటే, ఈ భూమిని ఒక కామధేనువుగా చేసుకుని ఎంతో మంది మహారాజులు, ప్రభువులు జన్మించారు కాబట్టి ఈ భూమి యందు మహనీయులు ఎందరో ఈ భూమిని కామధేనువుగా చేసుకుని వారే స్వయంగా అనేకమైనటువంటి ఆ, వస్తువులన్నింటినీ కూడా పితుక్కుని గ్రహించి అనుభవించారు అనేటువంటి తాత్పర్యం ఈ ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. దేవాదులందరూ కూడా వారి యొక్క సముచితమైనటువంటి పాత్రలతో ఈ భూమి అనేటువంటి కామధేనువుని నుంచి ఆ పాత్రలలో అన్నాదులన్నీ కూడా గ్రహించారు అని చెబుతూ ఉన్నారు. నా దాంట్లో తర్వాత ఈ సంస్కృత్ దాంట్లో అయితే తాని తానే ఉంది. సంస్కృతంలో, సంస్కృతంవి రెండు పుస్తకాలు ఉన్నాయన్నయ్య. నా దగ్గర ప్రస్తుతం ఒకటే కనిపిస్తుంది ఇక్కడ. రెండో దాంట్లో కూడా అలాగే ఉందా అని చూద్దాం అనుకున్నాను. రేపు నా ఎప్పుడు దగ్గర రెండో దాంట్లో కూడా చూస్తున్నాను. ఒక్క నిమిషం. రెండు దాంట్లో కూడా చూడండి. రెండోది మన కృష్ణయ్యర్ అని ఉంది కదా, కొనాత్ ఆ, కృష్ణ వారియర్. కోణత్ దాంట్లో నేను చూస్తాను. ఇప్పుడు తాని తాని అని ఉంది. దాంట్లో ఆ, తానే ఉంది. మొదటి సంస్కృతంలో కూడా తాని తాని అని ఉందా? ఆ,
మన శృంగేరి వాళ్ళ దాంట్లో యాని తాని అని ఉంది. స్వామి తపస్యానంద దాంట్లో అయితే యాని తాని అని ఉంది. ఓహో, శృంగేరి వారి దాంట్లోనూ అలాగే స్వామి తపస్యామృత దాంట్లోనూ యానితాని అనే ఉందా? ఫ్రమ్ ఓకే. కేవలం ఒకే ఒక ప్రాచీన పుస్తకంలో తాని తాని అని కనిపిస్తోంది. అంటే మొదటి నుంచి అదే పుస్తకాన్ని మనం అనుసరిస్తున్నాం కాబట్టి అలాగే చేద్దాం. యాని తాని అనే తాని తాని అనే చూడు. అదే తాని తాని అని పెట్టేసుకుందామండి. ఆత్మానం యజతి ముఖైస్త్వజిత్రిధామన్ ఆరబ్ధే శతతమవాజిమేధయాగే స్పర్ధాడుశతమఖ ఏత్యనీచవేషు హృత్వాశ్వంతవ తనయాత్ పరాజితోభూత్. పదచ్ఛేదం రాసుకుందాం. ఆత్మానం, తర్వాత యజతి, తరువాత మఖై, తరువాత త్వయి, తరువాత త్రిధామన్, తరువాత ఆరబ్ధే, తరువాత శతతమవాజిమేధయాగే, తరువాత స్పర్ధాళు, తరువాత శతమఖః, తరువాత ఏత్య, తరువాత నీచవేషః, తరువాత హృత్వా, తరువాత అశ్వం, తరువాత తవ, తరువాత తనయాత్, తరువాత పరాజితః, తరువాత అభూత్.
ఓ త్రిధాముడా స్వామి, గురువాయూపురాధీశుడా, అంతా నీదే. చిత్ర విచిత్రంగా సృష్టి చేస్తావు. దేవతలందరి చేత పూజింపబడిన వాడిగా నిన్ను నీవే పూజించుకుంటున్నావు. 100 అశ్వమేధ యాగాలు చెయ్యాలి, 99 చేసి 100వ దాన్ని చేయడంలో సన్నద్ధుడవయ్యావు, చేశావు. అయితే ఇంద్రుడికి కాస్త అసూయ కలిగి ఆ యజ్ఞాశ్వాన్ని పరిహరిస్తే నీ కొడుకు చేతిలో ఓడిపోయాడు అని తాత్పర్యంగా చెబుతూ ఉన్నారు. దేవేంద్రం ముహురితి వాజినం హరంతం వహ్నౌతం మునివరమండలే జుహూషౌ. రుంధానే కమలభవే క్రతోః సమాప్తౌ సాక్షాత్వం మధురిపుమైక్షథాః స్వయం స్వం. పదచ్ఛేదం రాసుకుందాం. దేవేంద్రం ముహుః ఇతి వాజినం ఉమ్, ఏం చెప్పుకున్నాం? వన్హౌ హరంతం, వాజినం తర్వాత హరంతం, తర్వాత వన్హౌ, తర్వాత తం, తర్వాత మునివర మండలే, తర్వాత జుహూషౌ, తర్వాత రుంధానే, తరువాత కమలభవే,
క్రతోః కమలభవే తర్వాత క్రతోః తర్వాత సమాప్తౌ తర్వాత సాక్షాత్ త్వం మధురిపుం ఐక్షథాః స్వయం తర్వాత స్వం ఆ విధంగా ఇంద్రుడు ఎన్నిసార్లు ఒకసారే కాకుండా యజ్ఞాశ్వాన్ని అనేక మార్లు అపహరిస్తూ ఉండడం, మరల యుద్ధంలో ఓడిపోతూ ఉండడం, తిరిగి యజ్ఞాశ్వాన్ని ఇచ్చేస్తూ ఉండడం, మరల దొంగిలించడం ఈ రకంగా జరుగుతూ ఉన్నది. అటువంటి ఇంద్రుణ్ణి ఏ హోమగుండంలో వేసి పూర్తి చేసేద్దాం అనుకున్నారు దేవగణం అంతా కూడా, ఋషిగణం. అలాంటప్పుడు దాన్ని వారించి నీ యొక్క 99 యజ్ఞములతోనే సరిపోతుంది, ఇంద్రుడు ప్రీతి కాగలిగాడు అని చెప్పగానే సాక్షాత్తుగా ఆ విష్ణువు అవతరించాడట. అవతరించినటువంటి విష్ణువుని ఎవరు చూసుకున్నారు అంటే పృథువు చూసుకున్నాడు. అది కూడా విష్ణు స్వరూపమే, ఇది విష్ణువే, విష్ణువే విష్ణువుని చూసుకున్నాడు అని అంటున్నారు. ఇది అందమైనటువంటి విషయం. తద్దత్తం వరముపలభ్య భక్తిమేకాంగంగాంతే విహిత పదః కదాపి దేవ సత్రస్థం మునినివహం హితానిశంసన్ ఐక్షిష్టాసనకముఖాన్ మునీన్ పురస్తాత్. పదచ్ఛేదం రాసుకుందాం. తద్దత్తం తద్దత్తం తర్వాత వరం, తర్వాత ఉపలభ్య, తర్వాత భక్తిం,
తర్వాత ఏకాం, తర్వాత గంగాంతే, తర్వాత విహిత పద, తర్వాత కదా, తర్వాత అపి. రెండు కలిపేసి రాసేసుకోవచ్చు. కదాపి, తర్వాత దేవ, తర్వాత సత్రస్థం, తర్వాత ముని నివహం, అటు పిమ్మట హితాని, తర్వాత శంసన్, తర్వాత ఐక్షిష్టాః, ఐక్షిష్టాః, సనకముఖాన్, మునీన్, పురస్తాత్. సో పృథువు విష్ణు ద్వారా చక్కటి భక్తిని వరంగా పొంది గంగా యమున సంగమంలో నివసిస్తూ ఉన్నాడు. అక్కడికి వచ్చినటువంటి దేవర్షి రాజర్షి అయినటువంటి గొప్ప మహర్షి ఋషిగణమున అంతటికీ కూడా ఉపదేశాలను ఇస్తూ ఉన్నాడు. సనక సనంద సనాతన సనత్కుమారులను కూడా దర్శించినాడు అని చెప్పారు. విజ్ఞానం సనకముఖోదితం దధానః స్వాత్మానం స్వయమగమో వనాంతసేవి తత్తాదృక్ పృథువపురీశ సత్వరం మే రోగౌఘం ప్రశమయ వాతగేహవాసిన్. పదచ్ఛేదం రాసుకుందాం. విజ్ఞానం, సనకముఖోదితం, దధానః, స్వాత్మానం
స్వయం రాశారు కదా. తర్వాత అగమహ, తర్వాత వనాంత సేవి, తత్, తర్వాత తత్, తర్వాత తాదృక్, తత్ తాదృక్, తత్ తాదృక్, పృథువపుః, ఈశ, సత్వరం, మే, రోగౌఘం, బ్రాకెట్లో రోగ ప్లస్ ఓఘం అని రాసుకోండి. రోగౌఘం, తర్వాత ప్రశమయ, తర్వాత వాతగేహ వాసిన్, వాతగేహ వాసిన్. సనక సనంద సనత్కు సనాతన సనత్కుమారులచే ఉపదేశం పొందిన వాడవై ఆత్మజ్ఞానమును పొంది నిన్ను నువ్వుగా గ్రహించి లోకమున అంతటకు కూడా కళ్యాణమునకు కారకుడయ్యావు. అటువంటి పృథు శరీరాన్ని ధరించినటువంటి ఓ గురువాయూపురాధీశుడా, యథాపూర్వంగా నా రోగములన్నింటినీ కూడా నిర్మూలించు స్వామి అని ఎంతో వినమ్రంగా భక్తిపూర్వకంగా కోరి ఉన్నారు నారాయణ భట్టు వారు. ఇత్యష్టాదశ దశకం. హరి ఓం తత్సత్. ఇక తరువాత పర్యాయమునందు 7వ దశక సారాన్ని 19వ దశకాన్ని అధ్యయనం చేతముగాక అని చెబుతూ ఇంతటితో నా వాగ్వ్యాపారాన్ని విరమిస్తూ ఉన్నాను. హరి ఓం తత్సత్.